దేవా దేవా అన్ని లోకములకు అవతలమున్న అన్ని లోకములకు అవతలమున్న ఉన్నత లోకాన సన్నుతులు కొన్న దేవా దేవ దేవ దేవతి వినన్న దేవా పావన స్తోత్రములు పరలోక దేవా మహిమలోకంబున మహిమలోకంబున మహిమ పూర్ణముగా మహనీయముగా నుండి మానకుండగను దేవా మహనీయముగా నుండి మానకుండగను దేవా దేవ 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 దివినున్న దేవ పావన స్తోత్రములు పరలోక దేవా దేవా నీకిష్టులైనట్టి లోకవాసులకు నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు దేవా దేవ దేవా వెలసే వాక్యం చదువుదాము 127వ కీర్తన యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయవారు మేలుకొని ఉంటే వెళ్తాయి. మీరు వేకువనే లేచి చాలా వచ్చిన తర్వాత పండుకొని కష్టార్జితమైన ఆహారం తినుచు ఉండుట వ్యర్థమని తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులను మానములు వంటివారు. వారితో తన పొలుపులు నింపుకుని వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించుదురు. జన్మదినాన్ని ఓ లివ్ అన్న బిడ్డకు ఇచ్చిన తండ్రి సంవత్సరములు ఇంతవరకు ఆరోగ్యంగా ఉంచినందుకు సంవత్సరములు, కాపుదలు ఇచ్చినందుకు సంవత్సరములు, ఈ దినాన్ని ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి నీ మహిమార్థమై వాడుకున్నందుకు నీకు సంవత్సరములు. ఈ బిడ్డలతో 2 నిమిషాలు మాట్లాడమని, ఈ బిడ్డను ప్రత్యేకంగా దీవించమని, తల్లిదండ్రులను దీవించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం. ఆమేన్. ఇక్కడ దేవుడు ఒక జనాన్ని ఎన్నుకున్నాడు. ఆ జనాన్ని అబ్రహాము నుండి ఎన్నుకున్నాడు, ఇస్సాకు నుండి ఎన్నుకున్నాడు, యాకోబు నుండి ఎన్నుకున్నాడు, 12 గోత్రికులను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీయులను పేరు మీద వారందరినీ కూడా దేవుడు ఒక జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి ప్రత్యేకింపబడిన జనం. ఆ జనముకు దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, వాక్యములు అన్నీ కూడా ఇచ్చి ప్రత్యేకంగా పెంచాడు, పోషించాడు, 10 ఆజ్ఞలు ఇచ్చి నడిపించాడు, పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు కూడాను యేసయ్య వచ్చి 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా చెప్పి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, వివేకంతోనూ ఆరాధించమని మొదటి ఆజ్ఞగా ఇచ్చి ఉన్నాడు.
రెండు ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఈ రెండు ఆజ్ఞలను బట్టి ఎవరో నడుచుకుందరో వారందరికీ దీర్ఘాయుష్ ఇస్తానన్నాడు, తన మహిమని ఇస్తానన్నాడు, ధనఘనతలు ఇస్తానన్నాడు, ఆరోగ్యం ఇస్తానన్నాడు, ఆనందం ఇస్తానన్నాడు. కనుక మనము అనగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవాలి. ఒకటి ఏంటంటే తమ ప్రియులు నిద్రించి చూడగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని వ్రాయబడింది. ఎంతవరకు మా తండ్రి ఈ కాపుదల దయచేసిన ఇది నా మాట దైవం ఆలివ్ పుట్టిన దినాన్ని జరుపుకుంటుండగా కూడే నడిపించు. ప్రతి మాసమున ఒక్కొక్క కిరీటం ధరింపు చేసిన తండ్రి దయా కిరీటాన్ని ధరింపజేసిన మరి యొక్క కిరీటం ఇది నా మీద ధరింపడి చేయండి. కాపుదల దయచేయండి, కావలి దూతను శాసనానికి ఆరోగ్యమునందును మా తండ్రి భారమునందును అన్ని విషయాల్లో ఎదుగుదలలో అన్ని విషయాల్లో కూడా బిడ్డకు మీరే తోడే నడిపించుకుని రక్షణ హస్తాన్ని దయార్థ హృదయమైన హస్తాన్ని బిడ్డపై నుంచి దీవించి తల్లిదండ్రులు దీవించి త్వరగా వస్తున్న వేస్తున్నాము వేడుకొలుచున్నాము. రండి, కేక్ కట్ చేయించండి. రండి, చాక్ ఏది? బంగారు తల్లి, బంగారు తల్లి, చక్కగా ఉండు. చింతలు నాగారు ఉండండి. ఓకే ఓకే ఓకే. తండ్రి నామములో రాజు వారి నామములో పరిశుద్ధాత్మ నామములో Happy birthday, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, my dear Olive. Happy birthday to you. Many summers to you. Many summers to you, my dear Olive. Many summers to you, many greetings to you, many greetings to you, many greetings to you, my dear Olive. Many greetings to you. happy long life To to you. you. Happy long life to To you. you. Happy long life to you, dear Oliver. Happy long life to you.
అది కరెక్ట్గా వెళ్ళింది టేస్ట్ అటు నుంచి ఈ పక్కరా బాగా అది పక్కరా పక్కతే బాగా ఇప్పుడు దూరంగా ఉంటా కొంచెమే నాకు అరపెట్టినట్టు ఇలా చూడు ఎక్కడ ఏం చేయాలి చూడు ఇలా ఇచ్చే పట్టుకుంటా